65 రోజెస్. 65 రోజెస్ అంటే ఏంటి? మనకి హాయ్ నాన్న సినిమాలో నాని కూతురు హీరోయిన్ కలిసినప్పుడు తన కండిషన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తను చేయాల్సినవి చేయకూడనివి ఏంటో కూడా చెప్తుంది. I have condition called 65 roses. నార్మల్గా నేను జంప్ చేయకూడదు అండ్ రన్ చేయకూడదు అండ్ అదిగో ఆ కాటన్ క్యాండీ కూడా తినకూడదు. నిజానికి అది 65 రోజెస్ కాదు, ఇట్స్ సిస్టిక్ ఫైబ్రోసిస్. సో ఈరోజు ఇదే మన టాపిక్, సిస్టిక్ ఫైబ్రోసిస్. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేష్ బయాలజీ అండ్ ఐఎమ్ రాజేష్, MSc జువాలజీ. టుడే అవర్ టాపిక్ ఈజ్ సిస్టిక్ ఫైబ్రోసిస్. మనం జెనెటిక్ డిజార్డర్స్ చెప్పుకుంటూ ఉన్నాం. సికల్ సెల్ ఎనీమియా, తలస్సెమియా కంప్లీట్ అయింది. ఆ ఆర్డర్లో ఆటోజోమల్ రెసెసివ్ జీన్ డిజార్డర్స్లో మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వాటిలో ఇది లాస్ట్ది. సో ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ ఆటోజోమల్ రెసెసివ్ జీన్ డిజార్డర్. ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ని కోడ్ చేసే జీను 7th క్రోమోజోమ్ మీద ఉంటుంది, అది కూడా లాంగ్ ఆర్మ్ మీద. ఇది అనుకున్నట్లయితే కనుక 7th క్రోమోజోమ్ ఇక్కడ ఉంటుంది జీను. CFTR అంటాం ఈ జీన్ని. CFTR అంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ ట్రాన్స్ మెంబ్రేన్ కండక్టింగ్ రెగ్యులేటర్. ఇంత పెద్ద జీన్ కాబట్టి ఆ పేరులో మనం దీన్ని సింపుల్గా CFTR అని చెప్పచ్చు. అండ్ ఈ జీన్ నేమ్ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ మీకు ఈ జీన్ పేరుతోనే ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ యొక్క సిమ్టమ్స్ని, కండిషన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే చూడండి, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఇది మనకి డిసీజ్ నేమ్. ట్రాన్స్ మెంబ్రేన్ కండక్టింగ్ రెగ్యులేటర్ ఇది ఏం చేస్తుందంటే జీను ఈ ఎపిథీలియల్ టిష్యూస్లో నుంచి క్లోరైడ్ యొక్క మూమెంట్ని, అలానే NaCl అంటే సోడియం మూమెంట్ని, సాల్ట్ మూమెంట్ని, సోడియం మూమెంట్ ఇన్ ద సెన్స్ సాల్ట్ మూమెంట్ని, వాటర్ మూమెంట్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఎపిథీలియల్ టిష్యూ అనుకుందాం. స్క్వామోజ్ ఎపిథీలియం ఎక్కడ ఉంటుంది? స్క్వామోజ్ ఎపిథీలియం అంటే ఆల్వియోలేలో ఉంటుంది. అలానే ఎపిథీలియల్ టిష్యూ అది కాలుమ్నార్ కావచ్చు, క్యూబాయిడల్ ఎపిథీలియల్ కావచ్చు. క్యూబాయిడల్ లేదా కాలుమ్నార్ ఎపిథీలియం ఎక్కడ ఉంటుంది? మనకి డక్ట్స్లో ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ప్యాంక్రియాస్ నుంచి గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్కి వచ్చే ఒక డక్ట్ ఉంటుంది, ప్యాంక్రియాటిక్ డక్ట్, హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం. ఓకే, సో దాని రిలేటెడ్ డక్ట్స్లో ఉండే ఎపిథీలియం దగ్గర. ఎందుకు నేను డైజెస్టివ్ సిస్టమ్ని, రెస్పిరేటరీ సిస్టమ్ని ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నానంటే మెయిన్గా ఇంపాక్ట్ అయ్యేవి అవే. అండ్ మన టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చింది ఏంటి అంటే ఆల్వియోలి, లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ వల్ల గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ద ప్యాంక్రియాటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. అది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇది ఎపిథీలియల్ టిష్యూ అనుకుందాం. ఓకే, అండ్ ఇక్కడి నుంచి ఎపిథీలియల్ టిష్యూ నుంచి లోపలికి బయటకి కొన్ని అయాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ అయాన్ మూమెంట్ని కంట్రోల్ చేసేదే జీన్ ఇది. ఇది ఆటోజోమల్ రెసెసివ్ జీన్ డిజార్డర్ కాబట్టి ఏదో ఒక్క జీన్ ఎఫెక్ట్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. వాళ్ళు క్యారియర్గా ఉంటారు, వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పేరెంట్స్ ఇద్దరు కూడా క్యారియర్ అయితే కనుక 25% ఆఫ్ దేర్ చిల్డ్రన్ విల్ బీ ఎఫెక్టెడ్, 50% చిల్డ్రన్ బీ ఏ క్యారియర్స్, 25% బికమ్ నార్మల్. ఆ రేషియో మీకు తెలుసు కాబట్టి ఒకసారి ఇక్కడ కండిషన్ చూద్దాం. ఇక్కడ అయాన్ మూమెంట్ని కంట్రోల్ చేసే జీన్ ఇది. ఒకవేళ రెండు కూడా మ్యూటేట్ అయ్యాయి అనుకుందాం, అప్పుడు ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో, అయాన్ మూమెంట్ని కంట్రోల్ చేసే ప్రోటీన్ ఏదైతే ఉందో, ఆ ప్రోటీన్ అనేది ఫామ్ అవ్వదు. అది ఫామ్ అవ్వకపోవడం వల్ల రిజార్ప్షన్ ఆఫ్ ద సోడియం అండ్ రిజార్ప్షన్ ఆఫ్ ద వాటర్, ఇలాంటి కొన్ని కండిషన్స్ కనిపిస్తాయి. అసలు ఏంటి నార్మల్ పర్సన్కి సిస్టిక్ ఫైబ్రోసిస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది చూస్తే మీకు ఆటోమేటిక్గా దీని యొక్క కండిషన్ అనేది అర్థమవుతుంది. మన బాడీలో, ఓకే, మన లంగ్స్లో ఈ బ్రాంకీ కానీ, ట్రకియా కానీ, ఇవంతా కూడా ఆల్వియోలీలో కానీ మ్యూకస్ ఉంటుంది. ఆ మ్యూకస్ అనేది గ్యాసెస్ ఎక్స్చేంజ్కి హెల్ప్ అవుతుంది. అంతేకాదు ఈ మ్యూకస్ అనేది ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాని, ప్యాథోజన్స్ని ట్రాప్ చేస్తుంది, డస్ట్ పార్టికల్స్ని ట్రాప్ చేసి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. అది నార్మల్ బాడీలో జరిగేది. కానీ సిస్టిక్ ఫైబ్రోసిస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే క్లోరైడ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా బయట ఉండిపోయి సోడియం అనేది బయటకు రాకపోవడం వల్ల క్లోరైడ్ అయాన్స్, మిగతా పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో మ్యూసిన్, ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి. ఓకే, సోడియం అనేది సరిగ్గా ఉండదు. ఈ మిగతా కంటెంట్ ఎక్కువ అవడం వల్ల లూజ్గా ఉండాల్సిన, కాస్త ఫ్లూయిడ్గా ఉండాల్సిన మ్యూకస్ అనేది స్టిక్కీగా మారిపోతుంది, విస్కాసిటీ ఎక్కువగా అయిపోతుంది, హై విస్కాస్ అండ్ స్టిక్కీ నేచర్ ఉంటుంది. సో ఈ మ్యూకస్ అనేది చాలా గట్టిగా ఉండి అది బ్యాక్టీరియాని వాటిని ట్రాప్ చేయలేని పరిస్థితిలో వెళ్ళిపోతుంది అనమాట. చాలా గట్టిగా ఒక సిస్ట్ లాగా మారిపోతుంది.
అంతేకాదు సీలియరీ మూమెంట్కి కూడా ఇది సపోర్ట్ ఇవ్వలేదు. ఓకే, సో ఎలాంటి సపోర్ట్ లేకపోవడం వల్ల సీలియరీ మూమెంట్ సరిగ్గా జరగకపోవడం వల్ల సిస్టిక్ ఫైబ్రోసిస్లో ఇన్ఫెక్షన్స్ అనే దానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఈ మ్యూకస్ అనేది ఎక్కువగా స్టిక్కీగా ఉండిపోవడం వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది లంగ్స్కి సంబంధించింది. ఇక ప్యాంక్రియాస్ దగ్గరికి వద్దాం. మీకు తెలుసు డైజెస్టివ్ సిస్టమ్ ఆల్రెడీ మీరు చదువుకున్నారు, మనం కూడా ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాం ప్యాంక్రియాస్ గురించి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే కనుక చూడడానికి ప్రయత్నించండి. ప్యాంక్రియాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గ్లాండ్. అక్కడి నుంచి వచ్చే అన్ని ఎంజైమ్స్ కూడా డైజెషన్కి చాలా హెల్ప్ అవుతాయి. ప్యాంక్రియాటిక్ జ్యూస్ లేకపోతే డైజెషన్ అనేది ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. అలాంటి ప్యాంక్రియాటిక్ డక్ట్లో కూడా ఈ సీలియా లాంటిది ఉంటుంది, అందులో కూడా మ్యూకస్ ఉంటుంది. ఆ మ్యూకస్సే మొత్తం ప్యాంక్రియాటిక్ సెక్రేషన్స్ని ఇంటెస్టైన్లోకి పంపిస్తుంది. ఇప్పుడు ఆ మ్యూకస్ గట్టిగా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే డక్ట్ బ్లాక్ అయిపోతుంది. ప్యాంక్రియాటిక్ సెక్రేషన్స్ ఇంటెస్టైన్లోకి రావు. ఇంటెస్టైన్లోకి ఆ సెక్రేషన్స్ లేకపోతే డైజెషన్ సరిగ్గా జరగదు. విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. అంటే ఏదైనా ఫుడ్ సరిగ్గా అబ్జర్వ్ అవ్వకపోతే అప్పుడు ఉండే అన్ని కండిషన్స్ ఉంటాయి. స్టూల్ ఏదైతే ఉంటుందో ఫేకల్ మ్యాటర్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది. అండ్ లిపిడ్ డైజెషన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అదే డక్ట్ కదా, అది హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, అది హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్. అటు బైల్ జ్యూస్ రాదు కాబట్టి ఫ్యాట్ డైజెషన్ జరగదు. అండ్ ఇటు ప్రోటీన్ సంబంధించినవి అలానే కార్బోహైడ్రేట్ సంబంధించిన ఎంజైమ్స్ రావు కాబట్టి అవి కూడా డైజెషన్ సరిగ్గా జరగదు. సో వీక్నెస్ ఉంటుంది, చాలా కష్టం డైజెషన్ అనేది జరగడం. ఇది రెండు అయితే కనుక ఇంకొక మూడో విషయం ఏంటంటే ప్యాంక్రియాటిక్ రిలేటెడ్గా ఉన్న డయాబెటీస్. సిస్టిక్ ఫైబ్రోసిస్లో కూడా డయాబెటీస్ ఉంటుంది. దాన్ని మనం సిస్టిక్ ఫైబ్రోసిస్ రిలేటెడ్ డయాబెటిక్ కండిషన్స్గా కన్సిడర్ చేయొచ్చు. ఇది ప్యాంక్రియాస్ సంబంధించింది, డైజెస్టివ్ ట్రాక్ సంబంధించింది. అలానే మేల్స్లో పర్టికులర్గా వ్యాసా డిఫరెన్షియా అని చెప్పి ఒక డక్ట్ ఉంటుంది. రిప్రొడక్టివ్ సిస్టమ్లో మనం చెప్పుకున్నాం యాక్సరీ డక్ట్స్ అని చెప్పేసి. ఆ వ్యాసా డిఫరెన్షియా అనే డక్ట్ ఏదైతే ఉందో అది సరిగ్గా ఫామ్ అవ్వదన్నమాట. దానికి సంబంధించిన ఎంబ్రియానిక్ రీజన్స్ కొన్ని ఉంటాయి. ఎందుకంటే జెనెటిక్ డిసీజ్ అనేది కాన్జెనిటల్, బిగినింగ్ నుంచి ఉంటుంది, ఫ్రమ్ ద బర్త్ ఉంటుంది. అప్పటి నుంచే వాల్ఫియన్ డక్ట్ మీద ఎఫెక్ట్ చూపించడం, అది సరిగ్గా వ్యాస డిఫరెన్షియాని ఫామ్ చేయలేకపోవడం, వాళ్ళు స్టెరైల్గా ఉండడం జరుగుతుందన్నమాట. ఇది సిస్టిక్ ఫైబ్రోసిస్ యొక్క సిమ్టమ్స్. వాళ్ళు ఇచ్చిన కొన్ని కండిషన్స్, రెస్పిరేటరీ సర్ఫేసు, అలానే ప్యాంక్రియాస్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్, ఇవి ఎఫెక్ట్ అవుతాయి. సరైన ట్రీట్మెంట్ కానీ అందించకపోయినట్లయితే కనుక ఎక్కువ కాలం బ్రతకడం కష్టం. అండ్ దిస్ ఈజ్ ఫర్ టుడేస్ క్లాస్. అండ్ స్టూడెంట్స్ ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీకు ఈ వీడియో ఎక్కడైనా ఉపయోగపడింది, అర్థమైందని మీకు అనిపించినట్లయితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.